ఎట్లా బాడీ ఫిట్గా ఉండడం కోసం మనం ఎనర్జీగా ఉండడం కోసం చేయాల. సైనా కొంచెం బాగుంటుందా? 4 లైన్లు పాట పాడేది ఎందుకు బాగున్నారు? ఏమో నా పై నాకు నమ్మకం చాలా తక్కువ. అమ్మాయి అమ్మాయి తాత హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే డే 1 సో ఒక లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ లాగా అనమాట. మీకు ఆల్రెడీ నిన్ననే అనౌన్స్ చేశాను కదా. నిన్న నా ఫస్ట్ ఛానల్లో అనౌన్స్ చేశాను. ఈ రోజు నుంచి మన ఈ సెకండ్ ఛానల్లో డైలీ అప్డేట్స్ అనేవి, అంటే ఏ రోజు నేను ఏమేమి చేస్తున్నాను అనేది కంప్లీట్గా కాకపోయినా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, సో అన్నీ పెట్టాలన్నా కూడా అస్సలు టైం సరిపోదు. సో దానివల్ల అయితే కొంతవరకు నేను కొన్ని ముఖ్య విషయాలు అనేవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నా ఈ ప్రాసెస్లో, ఈ 60 days ఛాలెంజ్లో నా ఎక్స్పీరియన్సెస్ అనేవి కంపల్సరీ మీతో షేర్ చేస్తున్నాను. సో దానిలో భాగంగానే ఇక్కడైతే ఫస్ట్ వచ్చి మార్నింగ్ వచ్చి 5:45 కల్లా లేసాము. లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇలా అయితే ఫస్ట్ ప్రాణాయామ చేస్తున్నామండి నేను బాబు. సో బాబుకు కూడా అలవాటు చేయడం కోసం స్టార్ట్ చేశాను అనమాట. కంపల్సరీ నాతో కూర్చోబెట్టుకుంటున్నాను. సో పిల్లలకి ఏంటంటే వాళ్ళకు అలవాటు ఉన్నా లేకపోయినా ఇప్పుడు కొత్తగా చేసుకునేటప్పుడు కొంచెం ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది, మనమే ఇబ్బంది పడుతూ ఉంటాము. కాకపోతే కంపల్సరీ అనేది ఒక రూల్ పెట్టుకున్నాం అనమాట. సో మా ఇద్దరితో డే అనేది స్టార్ట్ అవుతుంది ప్రాణాయామతో. మా డే స్టార్ట్ అవ్వడమే 5:30 కల్లా అలారం పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసేసి ఒక 10 minutes రిలాక్స్ అయిన తర్వాత 5:45, 5:50 అట్లా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి డే స్టార్ట్ చేయడమే ప్రాణాయామతో అన్నమాట. సో ఈరోజైతే కొంచెం టైం 6:10 అయిపోయింది కనుక ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇలానే కానిచ్చేసాను. స్కిన్కి ఎటువంటి మాయిశ్చరైజర్ కానీ ఏది అప్లై చేసుకోలేదు. మనం ఏదన్నా మాయిశ్చరైజర్ కానీ అట్లీస్ట్ అలోవెరా జెల్ కానీ మనం స్కిన్కి అనేది అప్లై చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. సో మనం నాట్ ఓన్లీ సో హెల్త్ని మనం కంప్లీట్గా చూసుకోవాలి, స్కిన్ని చూసుకోవాలి, హెయిర్ని చూసుకోవాలి. టోటల్ మన బాడీ పైన మనం మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా స్ట్రెంగ్తన్ అవ్వడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి నేను చేసుకుంటున్న ఈ ఒక ఛాలెంజే ఈ ప్రయాణం అనమాట, ఈ 60 days జర్నీ అనేది. సో నా జర్నీ ఎలా ఉంటుంది అనేది అయితే నేను మీతో క్లియర్గా షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చి దాదాపు ఒక 20 to 25 minutes ప్రాణాయామ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చి ప్రాణాయామ 25 minutes ఉంటుంది. సిస్టంలో వచ్చి మ్యూజిక్ ఆన్ చేసుకొని ఉంటాము. సో దానికి అనుగుణంగా ఇక్కడ అనమాట 7:45, 8 వరకు టైం ఇదే సరిపోతుంది మాకు. అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ అన్నమాట. ప్రాణాయామ అయిపోయాక ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి బీసీఎం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి బీసీఎం అంటారు. బీసీఎం అంటే బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ అనమాట. సో ఇదైతే నిజంగా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందండి. మనం ప్రాపర్గా రెగ్యులర్గా వాడితే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది నేను తీసి దాదాపు 10 years అవుతుంది. కాకపోతే వాడేది చాలా తక్కువ అనమాట. కాకపోతే చెప్పాను కదా,
కంపల్సరీ వాడాలి. అటెండెన్స్ లాగా అనమాట. కంపల్సరీ వాడాలి అన్నట్లు ఫిక్స్ చేసుకున్నాము. బాబు ఇక్కడే 10 మినిట్స్ బీసీఎం తను ఎక్కినప్పుడు నేనక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాను. నేనిక్కడొచ్చి వార్మప్ ఎక్సర్‌సైజెస్ అనేవి చేసుకుంటున్నాను. బాబు తర్వాత నెక్స్ట్ నేననమాట. సో, నేనిక్కడ బీసీఎం ఎక్కినప్పుడు బాబు వచ్చి బయట వాకింగ్ చేస్తున్నాడు. సో, పిల్లలకేంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఫస్ట్. నేనేంటంటే ఒక 20 డేస్, 1 మంత్ నుంచి నేను చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే రెగ్యులర్‌గా లేదనమాట. ఒక 3 డేస్ చేస్తాను. మళ్ళీ ఏదన్నా ఒక ఇబ్బంది మనకు మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు వదిలేస్తాననమాట. మళ్ళీ లేదు మనం డైవర్ట్ అవ్వడానికి, హెల్త్ స్ట్రాంగ్‌గా ఉండడానికి చెయ్యాలి అన్నట్లు స్టార్ట్ చేస్తాను. మళ్ళీ బ్రేక్ పడుతుంది. సో, నాకు దాదాపు 2, 3 మంత్స్‌గా అలాగే జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేనక్కడ బీసీఎం ఎక్కింటే మా వాడు ఎంత ఇదిగా వాకింగ్ చేస్తున్నాడో. సో, అదే చెప్తున్నాననమాట. కెమెరా పెట్టిన్నాను అని కూడా చెప్పాను. చాలా ఏమంటారు దిగాలుగా అనమాట. అందుకే ఇంక నేను జాయిన్ అయ్యాక మా కన్వర్జేషన్ ఎలా ఉంటుందనేదైతే మీరొకసారి వినండి. సో, మీకే నవ్వొస్తుందనమాట. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు 10 నిమిషాలు చేసుకొని వస్తావు. బాడీ ఫిట్‌గా ఉండడం కోసం, మనం ఎనర్జీగా ఉండడం కోసం చెయ్యాల. ఏ కాలు ముందరికి రా, ఏ కాలు ముందరికి రా, ముందరికి రా, అందరికి రా అనుకుంటుంది కానీ ఏమన్నా మరి ఇంత విడిమాలంగా ఉంటావా? ఏ అమ్మాయి చూడు బాడీని ఇట్లా లూజ్ చేసి నడవకూడదు, ఫిట్గా ఉండాలా. చూడు అంతా ఇక్కడ స్టేజ్ కొట్టడానికి ఫ్యాషన్ షో చేస్తుంది. విన్నారు కదా మా కన్జర్వేషన్ అంతా కూడా మా మాటలు. తనేంటంటే నేను అక్కడ కిటికీలోంచి చూసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా నడుస్తాడు, తర్వాత స్లో అయిపోతాడు అనమాట. మళ్ళీ కొంచెం ఫాస్ట్, తర్వాత స్లో అయిపోతున్నాడు. నేనేం చెప్తున్నానంటే బాడీ ఫిట్గా యాక్టివ్గా ఉండడం కోసమే మనం వాకింగ్ అనేది మార్నింగ్ చేస్తున్నాము. సో, చేతులు అలా లూజ్గా పెట్టి చాలా దిగాలుగా నడవడం వల్ల బ్రెయిన్ అనేది మనకు యాక్టివేట్గా ఉండదనమాట. సో, ఎనర్జెటిక్గా ఉండదు. సో, ఇంకా నిద్ర మూడ్లోనే ఉన్నట్టు ఉంటుంది. సో, అదే చెప్తున్నాను బాబుకి. కాకపోతే ఫస్ట్ డే కదా ఇలానే ఉంటుంది. రాను రాను అలవాటు అవుతుందన్నమాట. ఫస్ట్లో ఎవరికైనా అంతే కదా. సో, నెక్స్ట్ ఇంకా నేనైతే ఒక 20-25 మినిట్స్ వరకు వాకింగ్ చేసుకున్నాము. సో, బాబు అయితే 10-12 మినిట్సే చేశాడు. ఇంకా నాకు చాలా నేసాడు అనమాట. సో, నెక్స్ట్ నేను అక్కడ మళ్ళీ 10 మినిట్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బీసీఎం వచ్చి దీనిపైన కూర్చున్నాం అనమాట. ఇంతకు నేను బీసీఎం గురించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంతవరకు చెప్పలేదు. మేబీ నేను ఫస్ట్ ఛానల్లో దీని గురించిన పూర్తి డీటెయిల్స్తో ఒక వీడియో అనేది ఇస్తాను. చాలా యూజ్ఫుల్ ఒక థింగ్ అనమాట. మనకు అవసరమైన వస్తువుల్లో ఇది ఫస్ట్ ఉంటుంది హెల్త్కి సంబంధించిన వాటిల్లో. దీన్ని రకరకాలుగా యూజ్ చేయొచ్చు.
సో దాని గురించి డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను వీలైనంత త్వరగా మన ఫస్ట్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ పెయిన్కి రిలీఫ్గా ఉంటుంది అండ్ నడుము థైస్కి అంతా కూడా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో వెయిట్ లాస్ తగ్గడానికి కూడా మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీని తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ టోటల్గా వచ్చేసి మేము 25 మినిట్స్ వాకింగు, 25 మినిట్స్ ప్రాణాయామ అండ్ 20 మినిట్స్ వచ్చి బీసీఎం అనమాట. సో కంప్లీట్గా 1 అవర్ పైనే పడుతుంది. మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్ బ్రేక్ అనమాట. సో అన్నిటికన్నా ముఖ్యంగా మీకు ఇక్కడ నా వెయిట్ చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 75 ఉన్నానండి నేను. చూడాలి మరి ఈ 60 డేస్ ట్రాన్స్ఫర్మేషన్లో నేను ఏమాత్రం వెయిట్ లాస్ అవుతాను, నా స్కిన్ ఎలా చేంజ్ అవుతుంది, నేను ఎలా చేంజ్ అవుతాను, ముఖ్యంగా మెంటల్లీ చేంజ్ అండి. సో చాలా స్ట్రెస్తో ఉన్నాము. ఎంత స్ట్రెస్ అంటే మెంటల్లీ చాలా వీక్గా ఉన్నాను అనమాట. సో వాటి నుంచి ఓవర్కమ్ అయ్యి బయట రావడానికే ఈ బిజీ షెడ్యూల్ అనమాట. ఈ 60 డేస్ అనేది ఆ బిజీ షెడ్యూల్ దీనికోసమే వేసుకున్నాను. సో ఇవన్నీ చేసిన తర్వాత స్నానం అయ్యాక మెడిటేషన్ కూడా అలవాటు చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి బాబు స్నానం చేసి వచ్చేసాడనమాట. ఇది మన వాకింగ్ అవ్వగానే బాబు వచ్చేసి 8 నుంచి బాబుకు క్లాసెస్ ఉన్నాయి. సో దానివల్ల ఏమంటే తను కంపల్సరీ 8 కల్లా కూర్చోవాలన్నమాట. ఇంకా 7:30కి బాబుది అయిపోతుంది కనుక తను స్నానం చేసేసి దీపారాధన చేసి వచ్చి ఇంకా తను క్లాస్ కోసం కూర్చుంటున్నాడు. ఇంక ఇక్కడైతే ఫస్ట్ మా ఎక్సర్సైజెస్ ప్రాణాయామ అన్నీ అయ్యాక ఫస్ట్ ఇక్కడైతే కషాయం తీసుకుంటున్నాము. ఇది వచ్చి 25 డేస్ కంపల్సరీ తీసుకోవాలన్నమాట. మధ్యలో బ్రేక్ రాకూడదు. ఒకసారి స్టార్ట్ చేస్తే 25 డేస్ తీసుకోవాలి. మళ్ళీ ఒక 10 డేస్ అలా బ్రేక్ ఇస్తూ లేదా 15 డేస్ అలా మనం తీసుకునే వాళ్ళే చెప్తారు కనుక నేను తీసుకున్న వాళ్ళే నాకు ఒక కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్నాను. సో ఇది అయితే మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అనమాట. ఇవాళే స్టార్ట్ చేశాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ అయితే సో ఇవాళ అయితే మార్నింగ్ 5:45కి లేచి ఇంకా 6:10 నుంచి చేసినటువన్నీ చూసారు కదా. సో దీన్ని ఇట్లే అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా వచ్చేసి స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ కూడా తీసుకోవాలి. స్కిన్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది. సో జస్ట్ ఫేస్ వాష్ చేసిన దాని కనుక ఏదే కానీ జెల్ కూడా అప్లై చేయలేదు, మాయిశ్చరైజర్ కానీ జెల్ కానీ, జస్ట్ ఫేస్ వాష్ చేసి అలాగే ఫ్రెష్తో ప్రాణాయామం నుంచి స్టార్ట్ చేసేసాము. సో మీరు స్కిన్ కానీ గమనించినట్లయితే బాగా రఫ్ అయింది అండ్ ఏమంటారు బాగా ఇబ్బందిగా ఉందన్నమాట. కాకపోతే మళ్ళీ నేను కేర్ తీసుకోవడం వల్ల పింపుల్స్ లాంటివి రాకుండా కాపాడుకోగలిగాను. బట్ అయితే స్కిన్ అనేది కొంచెం బాగా గ్లో లేకుండా సన్న సన్న గుల్లలు అయితే ఉన్నాయి. సో స్కిన్ కేర్ కూడా తీసుకోవాలి అండ్ హెయిర్ కేర్ కూడా తీసుకోవాలి. హెయిర్ ఫాల్ మళ్ళీ స్టార్ట్. ఐబ్రోస్ కూడా చేసుకోవాలి. సో ఐబ్రోస్ మీరు చూసినట్లయితే సో అన్నీ అనమాట. చాలా రోజులు అయిపోయింది, చూడాలి. నిన్నటి నుంచి వచ్చి వీడియోస్ షూట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. అలా అనమాట. జస్ట్ ఇందాకే కషాయం తాగాను కదా. సో కషాయం తాగి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ వర్క్స్. టైం అయితే ఇప్పుడు 8:10 అయింది. ఇంక ఇప్పటి నుంచి 9:15కి వీళ్ళకి టిఫిన్ అనేది పెట్టాలి. సో అంత లోపల అనమాట. అండ్ నేను తీసుకునే డైట్లో కూడా కంపల్సరీ ఇవి ఉండాలి అన్నట్లు కొన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఒక్కొక్కటి అయితే నేను అరేంజ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ టిఫిన్కి అయితే కంపల్సరీ ఇంట్లో అందరికీ కూడా ఒక గ్లాస్ రాగి మాల్ట్ అనేది అండ్ డ్రై నట్స్ అనేవి
సెట్ చేస్తున్నాను. కాకపోతే నైట్ బాదం పప్పు నానబెట్టడం మర్చిపోయాను. సో అందుకని ఇప్పుడు సోక్ చేసేసి ఆఫ్టర్నూన్ ఇస్తానన్నమాట. 4-4:30కి అలా ఇచ్చేస్తాను. ఇప్పుడైతే రాగి మాల్ట్ విత్ వాళ్ళకైతే ఇడ్లీ సాంబార్ అనమాట. సో రాగి మాల్ట్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి వాళ్ళకి ఇడ్లీ సాంబార్ పెట్టేస్తాను. ఇంకా లంచ్ అయితే యాజ్ యూజువల్ మునక్కాయ సాంబార్. విజిల్ వస్తుంది, కుక్కర్ పెట్టానన్నమాట సాంబార్కి. సో అది అండ్ కారం చేస్తున్నాను. టమాటో చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. రైస్కి ఉంటుంది, అలాగే ఇడ్లీ దోశ కూడా ఉంటుంది కదా అన్నట్లు. సో చూద్దాం, కుదిరితే ఇంకొన్ని నేను అంటే ఈరోజు నేను చేసేవన్నీ కూడా ఇంకొంచెం నేను యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వ్లాగ్లో ఇంకొన్ని కూడా నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ ఈ అలవాటు ఏంటంటే ఒకరోజు చేసేసి ఇంకొక రోజు కల్లా మనము డ్రాప్ అయిపోవడం, లేదా ఏదో ఒక ఆలోచన కానీ ఏదో ఒక స్ట్రెస్ కానీ ఇలా ఉంటే మాత్రం మనము ఎప్పటికీ మారలేము. మనం ఒకటి అలవాటు చేసుకునింది కంపల్సరీ దాన్ని మనం డేలో ఒక భాగంగా మనం ఎప్పుడు కూడా వాటిని మనం యాక్సెప్ట్ చేసుకొని మనం పాటిస్తేనే బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటుంది. సో దానికే ఈ నా ప్రయత్నం అనమాట. చాలా వరకు 5 days చేసి బ్రేక్ రావడం, 3 days చేసి బ్రేక్ రావడం జరుగుతుంది. సో ఈసారి అయితే అలా కాకుండా నాకు తోడుగా ఈసారి నుంచి రాహుల్ని తీసుకున్నాను. సో ఇద్దరం ట్రై చేస్తున్నాం అనమాట. ట్రై కాదు, ఇద్దరం పాటిస్తున్నాము. సో ఇది మరి చూద్దాం, కుదిరితే ఇంకొన్ని కూడా వ్లాగ్లో యాడ్ చేస్తాను. సో వ్లాగ్లో అయితే చూసేయండి. సో ఆ పనులన్నీ అయ్యాక ఇంకా బట్టలు ఆరేసేసి ఇందాక మీరు చూసారు కదా. సో కషాయం తాగేశాక వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేసేసాను. సో ఒక పక్కన ఈ వర్క్స్ అంటే ఈ ఎక్సర్సైజెస్ నా పర్సనల్ వర్క్స్ చేసుకుంటూ ఇంట్లో పనులు చూసుకోవాలి. సో కషాయం తాగేసిన వెంటనే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను. సో ఇప్పుడైతే ఇంకా బట్టలు ఆరేసుకుంటున్నాను. సో బట్టలు ఆరేయడం నిజంగా ఒక పెద్ద టాస్క్ అండి మాకు. నేను ఇక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టాను, మరీ ఇదైపోతుంది అన్నట్లు. నిజంగా ఎంత గాలి వస్తుందంటే అంత గాలి అనమాట. క్లిప్స్ కానీ కొంచెం మనం ఎక్కడన్నా మిస్ చేసాము అంటే ఇంకా బట్టలు ఎగిరిపోతాయి అనమాట, అంత గాలి వస్తుంది. ఒక 4-5 daysకి గాలి అనేది విపరీతంగా పెరిగిందనమాట. సో పనులు మేనేజ్ చేసుకుంటూ నా పనులు కూడా నేను చేసుకుంటున్నాను. ఇవన్నీ అయిన తర్వాత సో ఫైనల్లీ ఇప్పుడు వచ్చి 9:30, 9:40 అవుతుంది. సో బట్టలు ఆరేసిన తర్వాత స్నానం చేసేసి ఫైనల్లీ ఇక్కడ వచ్చి నేను అంబల్ తాగుతున్నాను అనమాట. సో యాక్చువల్లీ నేను రాగిమాల్ చేస్తాం అనుకున్నాను, కాకపోతే మర్చిపోయాను. సంగటి ఉంది, నేను వచ్చి సంగటి చికెన్ చేసినాను. సో దాంతో సంగటి కొంచెం మిగిలి నింటే అంబల్ చేసేసాను అనమాట. అంబలి నా ఫేవరెట్ అనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు, మా బాబుకి. చాలా బాగుంటుంది కదా. సో కడుపు నిండిన ఫీలింగ్ ప్లస్ మనకు హెల్త్కు కూడా చాలా మంచిది. సో ఇంకా అది ఉంటే బాబుకు ఒక గ్లాస్ ఇచ్చేసాను, నేను ఒక 3 glasses తీసేసుకున్నాను. ఇదే అనమాట నా టిఫిను. సరిపోయింది. అందుకే ఈరోజు రాగి మాల్ట్ వచ్చి పెట్టలేదన్నమాట. సో కంపల్సరీ రాగి మాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇంక ఈరోజు మాత్రం స్కిప్ చేసుకున్నాను అనమాట రాగి మాల్ట్ ఉండడం వల్ల. హలో అండి, హాయ్. సో మొత్తానికైతే ఇప్పుడు టైము 11 అవుతుంది. సో 11 అయిందనమాట. నా పనులన్నీ ఫినిష్ అయ్యి నేనైతే అంబల్ తాగాను. టిఫిన్ అయితే నేనేం తినలేదనమాట. సో అంబల్ తాగాను. నిన్న వచ్చి సంగటి చికెన్ చేసినాము. సో అది వచ్చి మిగిలింది, దాంతో అంబల్ చేసేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ అది ఉంది కనుకే నేను రాగి మాల్ట్ చేయలేదు. సో ఇవాళైతే నా ఫస్ట్ డే 60 days ఛాలెంజ్లో డైలీ ఎట్లా ఉంటుంది అనేది అయితే నేను మీతో కంపల్సరీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ డే లేయడం, మార్నింగే లేయడం, అన్ని వర్క్స్ చేసుకోవడం, దాదాపు 1 hourకి పైగా అన్ని వర్కౌట్స్ చేసుకోవడం అనమాట. ఫస్ట్ రోజు కదా కొంచెం ఇబ్బందిగా ఉంది, పాదాలు అయితే విపరీతంగా లాగేస్తున్నాయి. ఆల్రెడీ నాకు బ్యాక్ పెయిన్ అయితే ఒక 1 week నుంచి కొంచెం సివియర్గా ఉంది.
ఒక 2 డేస్ నుంచి కంప్లీట్ రెస్ట్ తీసుకోవడంతో కొంచెం తగ్గిందనమాట. కానీ పాదాలు మాత్రం విపరీతమైన నొప్పులు వస్తున్నాయి. చూడాలి రోజు రోజుకి ఏమన్నా తగ్గుతుందేమో. సో తగ్గుతుందని అనుకుంటున్నాను. సో దానికి పాదాల నొప్పులకి ఏంటంటే ఒక టిప్పు, సో మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి. మనకి ఎక్కువ పాదాల నొప్పులు ఉన్నప్పుడు ఏంటంటే బకెట్లో హాట్ వాటర్లో రాళ్ళ ఉప్పు అంటాం కదా, సో రాళ్ళ ఉప్పు కానీ లేదా ఎప్సమ్ సాల్ట్ కానీ మనం 2 స్పూన్స్ వేసుకొని పాదాలు ఒక 20 మినిట్స్ అలానే ఉంచినట్లయితే సూపర్ రిలాక్స్ అనమాట. సో ఎవరికైనా తెలియని వాళ్ళకైతే దీన్ని ఫాలో అవ్వండి. నా దగ్గర ఎప్సమ్ సాల్ట్ కూడా ఉంది. సో వీళ్ళు చూసుకొని నేను ఈవినింగ్ లోపల ఒకసారి ఫాలో అవుతాను. సో ఇది మరి ఇవాల్టి నా మేనేజ్మెంట్ అనమాట. సో నేను కొత్తగా ట్రై చేస్తున్నవన్నీ ఇవాళ నేను మీకైతే చూపించాను. ఎలా ఉంది అనేది అయితే కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఏదన్నా నేను యాడ్ చేసుకోవాలనేది కూడా మీకు తెలిస్తే ఖచ్చితంగా కింద కమెంట్స్లో చెప్పండి. ట్రై చేస్తాను నేను కూడా. సో ఈ 60 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మేబీ మోస్ట్లీ నేనైతే అప్డేట్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో వ్లాగ్స్ అనుకున్నాం కదా ఈ ఛానల్లో, సో వ్లాగ్స్లో కంపల్సరీ నేనైతే ఇంక్లూడ్ చేస్తాను. ఇంకేం పెద్ద తేడా లేదు, కానీ ఫస్ట్ తేడా అయితే నాకు ఈరోజు కాళ్ళు లాగేస్తున్నాయి ఇప్పటికే. సో ఈవినింగ్ లోపల ఒకసారి ఫుల్ హాట్ వాటర్లో పెట్టేసుకున్నానంటే మేబీ తగ్గుతుంది, రిలాక్స్ అవుతాం చాలా వరకు. సో అదనమాట ఇవాల్టి వ్లాగ్. సో ఇంకా ఉంది. ఇప్పుడైతే నేను 11కే ఎండ్ చేసేస్తున్నాను. సో మార్నింగ్ వే చూపించాను కదా అన్నట్లు. సో ఇంకైతే రొటీన్ వర్క్ అనమాట నాదేమంటే టిఫిన్ వంట 2 అయిపోయాయి పనులు. ఇంకా వీడియోస్ ఎడిటింగ్ వర్క్ ఉంది. నెక్స్ట్ వచ్చి బాబు ఏదన్నా స్నాక్స్ అడిగాడు, సో అదైతే నేను ఆఫ్టర్నూన్ చేస్తాను. ఆఫ్టర్నూన్కి నేను మజ్జిగ బాదం పప్పు అయితే నానబెట్టాను. సో 4 o'clock అట్లా బటర్ మిల్క్ తీసేసుకొని నట్స్ అనేవి చూపిస్తాను. సో నెక్స్ట్ వ్లాగ్స్లో ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఏదైనా కొంచెం స్పెషల్ ఐటమ్స్ అయితే మాత్రం కంపల్సరీ నేను మీతో షేర్ చేస్తాను. సో ఇవాళైతే నార్మల్ సాంబార్ అనమాట, మునక్కాయ సాంబారు, అరటికాయ వేపుడు. సో అది కామనే కదా అన్నట్లు నేను అందుకే వ్లాగ్స్లో కుకింగ్ అయితే నేను షూట్ చేయలేదు. సో కషాయం అనేది కూడా నార్మలే కదా, సో అందుకని నేనైతే అంబలు తాగాను. ఆహా ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది అంబలు తాగుతుంటే. సో చాలా బాగుంటుంది. అందులో మనకి ఇప్పుడు సమ్మర్ కనుక చాలా బాగుంటుంది. పేరుకైతే చూడండి సమ్మర్ అనుకుంటాం కానీ ఎండ లేదు, కానీ బాడీ మాత్రం చాలా హీట్ అయిపోతుంది లోపల. సో అప్పుడప్పుడు మనం మజ్జిగ అంబల్ లాంటివి అయితే కంపల్సరీ తీసుకోవాలి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. నా ఫస్ట్ డే ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ 60 days ఛాలెంజ్ అని చెప్పొచ్చు దీన్ని. చాలా స్ట్రిక్ట్గా నన్ను నేను ఫాలో అవుతున్నాను. సో ఈ టైంలో ఈ వర్క్స్ కంపల్సరీ చెయ్యాలి, కుదిరినంత వరకు రేపు చేయాల్సిన వర్క్స్ ఈరోజే ఫినిష్ చేస్తే సరిపోతుంది అన్నట్లు నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే కొన్ని అంటే రేపు పోస్ట్ చేయాల్సిన వీడియోస్ ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్స్ కానీ ఒక్కోసారి పవర్ లేకపోవచ్చు, ఒక్కోసారి నాకు ఓపిక లేకపోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా కంపల్సరీ మేనేజ్ చేసుకుంటూ 60 days ఛాలెంజ్ అయితే నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. చూద్దాం మరి. ఈ ఛానల్లో అయితే నేను డైలీ వ్లాగ్స్ అనేది అంటే నా 60 days ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను కంపల్సరీ అన్నీ ఇంక్లూడ్ చేస్తాను. సో ఫస్ట్ ఛానల్లో వచ్చి మోస్ట్లీ ఆల్టర్నేట్ డేస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీనిలో డైలీ దానిలో డైలీ అంటే కుదరదు కదా, అందుకని యాక్చువల్లీ అనుకునేది వచ్చి ఆల్టర్నేట్ డేస్ అనుకున్నాను. కాకపోతే ఏమంటే ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఎప్పటికప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేయడం. సో అందుకని అది ఇవాల్టి వ్లాగ్. మీకు ఎలా అనిపించినది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఏదన్నా నాకు టిప్స్ ఇవ్వాలన్నా కూడా కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.
తప్పకుండా మీ పేరు నెక్స్ట్ వీడియోస్లో నేను అనౌన్స్ చేసి ఆ టిప్ నేను కూడా యూజ్ చేసుకుంటాను. సో ఎవరికైనా కానీ ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ అండి. సో మనం హెల్తీగా ఉంటేనే మనం ఏదన్నా జాబ్ చేయడానికన్నా, బిజినెస్ చేయడానికన్నా, యూట్యూబ్ చేసుకోవడానికన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా కావచ్చు, ఫస్ట్ మనకు హెల్త్ బాగుంటేనే అనమాట. సో అందరూ కూడా ఇంట్లోనే ఉంటూ సేఫ్గా ఉండండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి. సో మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వ్లాగ్లో సెకండ్ డే ట్రాన్స్ఫర్మేషన్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.